హాయ్ అండి. ఈరోజు నా స్టోరీ చెప్తాను. నేను 2003లో 10థ్ అయిపోయిందండి. 2005లో ఇంటర్మీడియేట్ అయిపోయింది. 2006 వచ్చేసి డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ నల్గొండ. ఇంటర్ కాలేజ్ వచ్చేసి చిట్యాల సాయిభారతి. అప్పట్లో మీరు నమ్ముతారో నమ్మరో కానీ 763 మార్క్స్‌కి కాలేజ్‌లో 5థ్ ర్యాంక్ అండి. మండల్లో 8థ్ ర్యాంక్. ఎలా ఉంటుంది, ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అది ఇది అనేసి ఉంటుంది. కాకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఆశలన్నీ ఎలా ఉంటాయి, పెళ్ళయిందంటే చదువుదాం అనుకుంటాం కానీ అవ్వనే అవ్వదు. నేను తీసుకుంది సీఈసీ కనుక నాకు బిజినెస్ మైండే ఉండేది. అలా అయినా ఖాళీగా ఏమి ఉండలేదండి. పెళ్ళైన తర్వాత స్కూల్లో టీచర్గా చెప్పడం చేశాను 2 ఇయర్స్. అది అయిన తర్వాత శాలరీ వచ్చేసి చాలా తక్కువగా ఉండేది. ఇలా అయితే కాదు అనేసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అది క్లాస్ స్టోర్. మేము పద్మశాలీసం కనుక మాకు ఇంకా ఆ పని తెలుసు. ప్లస్ మా వారు అదే చేసేవారు, బట్టల షాపే. అలా అనేసి స్టార్ట్ చేశాము. ఇంకా కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడ ఆగకుండా. కాకపోతే 20 ఇయర్స్ అయింది కదా చదువు ఆపేసి. చాలా కష్టమైంది డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికైనా. డిజిటల్గా మారడానికి మాత్రం చాలా కష్టమే అయిందని చెప్పొచ్చు. ఈ ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకుంటాను, వీడియోస్ తీయడం కానివ్వండి. కాకపోతే ఫేస్ కనిపించి చేయడానికి చాలా కష్టమైంది. ఆన్లైన్లో 2 ఇయర్స్ నుంచి మాత్రం డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ బాగానే గ్రో అవుతున్నాను. డిజిటల్ మహిళ అనే ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే అంతా మహిళలే ఉంటారండి చెప్పాలి అంటే. ప్రతి ఒక్కరు ఈర్ష్యాభావం అనేది ఉండదు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రోడక్ట్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు షేర్ చేసుకోవడము, తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. సంఘాలు కూడా రన్ అవుతున్నాయి. మాకైతే బిజినెస్ బాగానే జరుగుతుంది. స్కిల్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారండి. నాకైతే మొన్న బాండింగ్ డే జరిగింది. అక్కడ మాత్రం నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాకు, ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఏమంటారు, నిర్మలమైన మనస్సు, కల్మషం లేకుండా, ఒకరు ఎదుగుతూ ఉంటే వాళ్ళ మీద ఈర్ష్య పడకుండా. స్కూల్ డేస్లోనే ఉంటుంది కదా ఇది సాధ్యమయ్యేది. అలా అనేసి అనిపించింది నాకైతే. సోషల్ మీడియా ఛాలెంజ్ చేసాం 30 డేస్. ఒకరికొకరు నెగిటివ్ కామెంట్స్ కాకుండా గుడ్ కామెంట్స్ పెట్టుకోవడము, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడము, ప్రతిదీ చాలా బాగా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎక్కువగా జరుగుతుంది కనుక సోషల్ మీడియా చేయడం అనేది చేస్తూ ఉన్నాము. నేను క్లాస్ స్టోర్ నడిపిస్తున్నా కూడా ఖాళీ టైంలో ఉండకుండా మిషన్ అనేది నేర్చుకున్నానండి. రోజు ఒకటో రెండో బ్లౌజులు కూడా కుడతాను. ప్లస్ స్టోర్కి వచ్చిన వాళ్ళకి బట్టలు అమ్మడం కూడా చేస్తూ ఉంటాను. చదివిన చదువు ఎక్కడైనా తప్పు చేయకుండా న్యాయంగా ధర్మంగా సంపాదించడం అనేది ఎంతో ముఖ్యం. మనం ఆడవాళ్ళు సంపాదిస్తే మన ఇల్లు చక్కబడుతుంది. ప్లస్ మన పిల్లలు అన్ని రకాలుగా సంతోషంగా ఉండొచ్చు అనేసి నాకు ఒపీనియన్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎవరైనా చదువుకోవడానికి మాత్రం కుదరదు. కాకపోతే మనం ధైర్యం చేయాలి. మనం ధైర్యం చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళు ఖాళీగా ఉండకండి ప్లీజ్. ఏదో ఒక జాబ్ అయినా సరే, స్మాల్ బిజినెస్ అయినా సరే, ఏదో ఒకటి ఆర్థికంగా చేస్తూ ఉండండి. మన భారతదేశం కూడా బాగుపడుతుందండి. భారతదేశం వరకు వెళ్తున్నానని అనుకోకండి, చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మనం సంపాదిస్తే మన దగ్గరే ఉంటుంది కదండి. మన సంపాదన ఎవరేం తీసుకెళ్లరు, గుంజుకోరు. కాకపోతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకున్నాం అనుకోండి, మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఏ టెన్షన్స్ ఉండవు. అదొకటి అనుకుంటాను. ఎందుకంటే మనల్ని మనం బిజీ చేసుకున్నాము అని అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి అవసరమే ఉండదు. వాళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఎదిగిపోతున్నారని మాత్రం అసలు ఆలోచించకండి. పోటీతత్వం అనేది ఎక్కడా లేదండి. మనం ఒకరి మేలు వచ్చాము అంటే దేవుడు మన మేలు ఒరుస్తాడు. అది మాత్రం పూర్తిగా నమ్మాల్సిందే. ఎందుకంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం చెప్పండి. ప్రపంచం ఎంతో పెద్దది. మనం బ్రతకడానికి లేదా ఉపాధి మనం కల్పించుకోవాలే కానీ మనం నిజం కదా. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో, కరోనా లాంటి పరిస్థితుల్ని దాటుకొని వచ్చాం కనుక మనం భయపడాల్సిందే లేదండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఏదో ఒక పని స్టార్ట్ చేయండి, ముందుకు వెళ్తూనే ఉండండి. ఎవ్వరు ఏమనుకుంటారని మాత్రం ఆలోచించకండి. మనం చేసే పనిలో
కరెక్ట్గా ఉన్నాము అని మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. పక్క వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, బంధువుల గురించి ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టం వస్తే మన ఇంట్లో వాళ్ళం మాత్రమే కష్టపడతాం. బయట వాళ్ళు ఎవ్వరు ఎలాంటి సహాయం చెయ్యరు. అది మాత్రం గుర్తుంచుకోండి. మనం ఒక్క క్లూ ఇచ్చి ఇలా ఉంది, బాధ అవుతుంది అని అంటే చాలు, మనకి చెప్పినట్టే చెప్తారు, బయటికెళ్ళి నవ్వుకుంటారు. అది మాత్రం జరుగుతున్న సొసైటీలో ఇలాగే ఉంది. ప్రతిదీ ఎవ్వరికీ చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఎవరికీ షేర్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే అనుభవం. చాలా అనుభవిస్తుంటేనే తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. ఎవరిని ఎక్కడుంచాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలని మాత్రం ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. అందరూ మన వాళ్ళే అని అనుకుంటే సరిపోదండి. వాళ్ళు అనుకోవాలి మన వాళ్ళని. ఏమంటారు, నిజమా కాదా? అందుకని చెప్తున్నాను. ప్రతిదీ ఆలోచించండి. అడుగు ముందుకు వేసి చేసేటప్పుడు అది ఎలాంటిది, ఎలా అనేసి ఆలోచించండి. అంతవరకు చాలండి. చేసే పనిలో న్యాయం ఉంది అని అనుకుంటే ముందుకెళ్ళండి. పనులు చేసుకోండి. ఫైనాన్షియల్‌గా మీరు గ్రో అవ్వండి. ఎదుటి వాళ్ళని గ్రో చేయండి. ఓకేనా? బ్లౌజ్ మాత్రం కంప్లీట్‌గా కుట్టి చూపించానండి. అంటే బ్లౌజ్ కుడుతూ ఏం మాట్లాడలేదు కనుక అది సౌండ్ వస్తూ ఉంటుంది, కరెంటు మోటార్ కనుక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఏమనుకోకండి. నా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే టైలరింగ్ చూపిస్తాను, శారీస్ చూపిస్తాను. కావాలనుకున్న వాళ్ళు ట్రస్ట్ చేయండి. శారీస్ కూడా తీసుకోండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి శారీ పెట్టికోట్స్ కానివ్వండి, లైనింగ్స్ కానివ్వండి మన దగ్గర దొరుకుతాయి షాప్లో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. లాంగ్ వీడియో చేస్తున్నాను. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో నా మాటల ద్వారా చెప్పానని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? వింటున్నారా? ఇంతవరకు నేను చెప్పింది విన్నారు కదండి. ఆలోచించండి. ఎవ్వరు ఖాళీగా ఉండకండి. దేని గురించి బాధపడకండి, ఆలోచించకండి. ముఖ్యంగా చెప్పేది, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మాత్రం అస్సలు వదిలేయండి. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన కష్టాలు మనవే. ఎంతసేపటికి మనది మనం చేసుకుంటూ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతామండి. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే అనుభవంలోనే వస్తాయన్నీ. అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఎవరు ఏంటి, కష్టంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కష్టంతో ఉన్నవాళ్ళు ముందుకు రారండి. ఓకేనా? ఆలోచించండి. బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్ అయిందండి. చూడండి, ఇది బ్యాక్ వచ్చేసి ఫస్ట్ చూపించింది ఫ్రంట్. థ్యాంక్ యూ.